మీరొక విద్యావేత్తగా ఉన్నప్పుడు, పాఠాలు చెప్పినప్పుడున్న జీవితానికి, మీరొక కార్పొరేషన్ సంస్థకు చైర్మన్ అయిన తర్వాత, సమాజం చూసే తీరు ఎట్లా ఉన్నది? మీ అనుభవాలేమిటి? అంటే మీరడిగింది చాలా పెద్ద ప్రశ్న అడిగిరన్న. 2, 3 అంటే ఉదాహరణలు చెప్పండి. ఎక్కువ అంటే కాదు. ఒకటి, 2 యాక్చువల్‌గా చెప్పండి. ఒకటి, 2 యాక్చువల్‌గా చెప్పండి. ఏందంటే, ఇప్పుడు విద్యావేత్తగా ఉన్నప్పుడు నేనొక సందర్భంలో ఒక పాప ఉంటది. చదువుతది. పుస్తకాల పురుగు అంటారు మన తెలంగాణ భాషలో. కానీ గట్టిగా గద్దాయిస్తే మొత్తం మర్చిపోతది. ఆ పాప చేత నేను మోటివేషన్ చేసి ఎగ్జామ్ సెంటర్ దాకా కూడా పోయాను కొన్నిసార్లు. స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ టాప్ 5లో చాలా ర్యాంకులు అమ్మాయి సాధించింది వివిధ హోదాలల్లో. అట్లాంటి ఘట్టాలు చూసినప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తది. వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు గనక. ఇప్పుడు కొంతమందికి అస్సలకే చదువుతుంటారు, మర్చిపోతూ ఉంటారు. మ్యాథమెటిక్స్ అస్సలకే రాదు. ఈ అర్థమెటిక్ రీజనింగ్‌లో షార్ట్ కట్స్ రాసిన వ్యక్తిని, మన వల్ల ఎవరికైనా జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మనం చూసే ఆనందం, ఆ క్షణంలో మనం పొందే తృప్తి, అది మన మాటల రూపంలో చెప్పలేమండి. అది డబ్బు రూపేణ కూడా కొలవలేము అది. అది చాలా గొప్పది. ఆ అనుభూతి చాలా గొప్పది. నిత్యం విద్యార్థుల మధ్యలో ఉండడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, యువతని ఒక వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయడం గొప్ప వృత్తి అండి, ఉపాధ్యాయ వృత్తి అది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్‌లో ఇప్పుడు గౌరవ మర్యాదలన్నప్పుడు నాకు పెద్దగా తేడా ఏమనిపించలేదు. పొలిటికల్ కంటే కూడా విద్యావేత్తగానే ఎక్కువ గౌరవ మర్యాదలు దొరికాయనేది నా ప్రగాఢ నమ్మకం. నా ఆలోచన కూడా. హుహు. ఆ! సో, ఇక్కడ గౌరవ మర్యాదలు పొలిటికల్‌ని సరే పొలిటికల్ చూసే మోడు ప్రజల్లో వేరే ఉంటుంది. మీకు తెలుసు ఆ విషయాలు గనక. కాకపోతే ఏందంటే ఇక్కడ కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. విద్యా వ్యవస్థలో నెగెటివ్ ఉండదు మనకి. సో, ఇక్కడేంటంటే రాజకీయం అంటే ఏంటి మీకు తెలుసు కదా! రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి. పోటీతత్వం ఉంటుంది, విమర్శలుంటాయి, కుళ్ళుంటది, కుతంత్రాలుంటాయి, వెన్నుపోట్లుంటాయి. చాలా ఉంటాయి గదా! ఒక పక్కంగా మనం వెల్ఫేర్ చేయాలి. ఒక పక్కంగా జరిగే రాజకీయాలు మొత్తాన్ని గూడా తట్టుకోవాలి. కానీ ఒక మంచి ఛాలెంజింగ్ స్పిరిట్ అది. ఇప్పుడు రాజకీయాల్లో నాకు ఇంకో కొత్త అర్థమైంది ఏమైందంటే, అసలు మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా పనికొస్తుందది. ఎప్పటికి మనం నాలెడ్జ్‌ని ఇంకా పెంచుకోవచ్చు. ఒక ఒక స్థిరమైన వ్యక్తిగా అంటే ఒక బలమైన వ్యక్తిగా మనం మారవచ్చు రాజకీయాల్లో. ఆ రోజు నేను నిజంగా హ్యాండిక్యాప్డ్‌కి వెల్ఫేర్ చేయడానికి రాజకీయాలకొచ్చాను. ఇయాల కూడా హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ కోసమే రాజకీయాల్లో ఉంటాము. తొందరలో ఒక రాజకీయ ఉద్యమం అయితే ఖచ్చితంగా చేస్తాము. ఎట్లా? ఏ ఎజెండా? 100% ఎంపీ సీట్లలో, ఎమ్మెల్యే సీట్లలో హ్యాండిక్యాప్డ్స్‌కి రిజర్వేషన్ ఉండాల్సిందే. చట్టసభల్లో మా జాతి ఉండాల్సిందే. ఎక్కడో ఆంగ్లో ఇండియన్ అండి. అలాంటి ఆంగ్లో ఇండియన్‌కి కూడా నామినేట్ పద్ధతిలో రిజర్వేషన్ కల్పించిన దేశంలో మేము ఈ ఈ భూమి మీద పుట్టాం కదా! ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. తప్పకుండా మీ డిమాండ్ సమంజసమైంది, న్యాయమైంది. మహిళా రిజర్వేషన్ అన్నప్పుడు ఏ మహిళ? అగ్రకుల మహిళనా? బీసీ మహిళనా? ఎస్సీనా? ఎస్టీనా? ఎవరికి ఇస్తారు అనేది ప్రశ్న. ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి, ఎస్సీ, ఎస్టీలకు ఉన్నది కాబట్టి ఓకే. ఓబీసీలు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు. మరి ఏ దివ్యాంగునికి రావాలనే ప్రశ్న వచ్చినప్పుడు మీరేమైనా ప్రత్యామ్నాయం చూపిస్తారా? డిమాండు ఓకే. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో మీ వాయిస్ ఉండాలి. మీ ప్రతినిధి ఎవరు? అంటే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. ఈ దేశంలో ఉన్న చాలా కులాల కంటే, చాలా మతాల కంటే అతిపెద్ద జాతి వికలాంగుల జాతి. మీరు ఇందాక అన్నారు ఆ మాట అన్నారు. ఎందుకన్నానంటే మా జాతిలో అన్ని మతాలున్నాయి. మా జాతిలో అన్ని కులాలున్నాయి. దాని డిమాండ్ రాదా? యెస్. ఒక మాట. అసలు మా జాతి బిడ్డ ఏ వ్యక్తి అయినా హ్యాపీ. ఎవరికి అవకాశం ఇచ్చినా హ్యాపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాజకీయాల్లో సీరియస్‌గా ఉన్నానండి. రైట్. మీరు చూస్తున్నారు. వరుసెమ్మట 5 సమ్మర్‌లు వర్క్ చేశాను. మాకు బలమైన సంకల్పం ఉంది. ఇప్పుడు మా దాంట్లో ఎస్సీ అని, ఎస్టీ అని, బీసీ అని, ఉమెన్ అని ఇదంతా కాదండి. ఎవరు అయినా హ్యాపీ. అవకాశాలైతే కావాల్సిందే. మీరు ఇంకో మాట అన్నారు. మంచి మాట అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోదీజీ ఏం చేశాడంటే అండి, వికలాంగులు అనే పదాన్ని దివ్యాంగులుగా మార్చాడు. అవును. అంటే మాకేమైనా దివ్యమైన శక్తులు ఉన్నాయా? మాకేమైనా దివ్యమైన బతుకుని ఏర్పరిచావా? ఆయన సోక్ కోసం ఆ పదాన్ని మార్చిండే తప్ప మాకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించావు నువ్వు? ఇలా మహిళా రిజర్వేషన్ బిల్ అన్నావు.
మరి అందులో వెల్ఫేర్లో 5% మాకు హ్యాండిక్యాప్డ్ కేటాయించాలి కదా. మరి 5% మహిళలకి, మా వికలాంగ మహిళలకి అందులో రిజర్వేషన్ ఇస్తావా? మరి ఇచ్చే చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు మహిళలకి రిజర్వేషన్ ఇస్తురండి, రైట్. అందులో 5% మహిళలకి, వికలాంగ మహిళలకు కూడా ఇస్తే బాగుంటుంది కదా. మా పేరుని మాత్రమే మార్చాడండి మోదీ, మా బతుకులు మార్చలేకపోయాడు, మా జీవితాలను మార్చలేకపోయాడు. ఇంకా మా చట్టాలను ఎత్తేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఏ చట్టం ఎత్తేయాలనుకున్నారు? సెక్షన్ 92 ఎత్తేయాలని ప్రయత్నం చేశాడు. ఏం చెప్తున్నారు సెక్షన్? సెక్షన్ 92 ఇప్పుడు లైక్ దట్ ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే ఉందో ఇది కూడా అలాంటిదే. ఈ చట్టం, ఈ సెక్షన్ కూడా అలాంటిది. అలాంటి సెక్షన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేశాడు. అంటే మాకు రక్షణ అది ఆ సెక్షన్ కనుక. ఇప్పుడు మా మీద దాడి చేసిన, మమ్మల్ని దూషించిన, మమ్మల్ని కించపరిచేలా మాట్లాడిన ఇది సెక్షన్ 92 కొంత ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ దానికంటే కూడా బలమైన చట్టం రావాలంటున్నా నేను. సెక్షన్ 92లో కూడా లోపాలు ఉన్నాయి. బెయిలబుల్ వస్తుంది, బెయిలబుల్ కదా. రీసెంట్గా మీకు చెప్పిన ఘటనలో నా మీద కేసు పెడితే ఇంకో కాలు కొడతాడు ఆ బీఆర్ఎస్ వ్యక్తి, ఆ బీఆర్ఎస్ వికలాంగుండి. నేను చాలా బాధపడి ఆగమేఘాల మీద నేను ఒక రోజు ముందే ఎందుకు వచ్చాను, చాలా కాలం తర్వాత పోయి. కారణం ఏంటంటే ఆ ఒక్క పదానికే వచ్చాను. ఇప్పుడు అతను ఇద్దరు ఆ పాటలో ఉన్నారు, ఇప్పటికీ ఇద్దరు ఆ పట్ల ఉన్నారు. అంటే వాళ్ళ మైత్రి కుదిరిందని అర్థం. కుదరలేదు ఇంకా. కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. కానీ నా దృష్టిలో అతని నిజమైన మానసిక వికలాంగుడు. అతన్ని కాపాడే ప్రయత్నం చేసిన కూడా వాళ్ళే. బీఆర్ఎస్కి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి సస్పెండ్ చేయాలి కదా. వికలాంగుల హక్కుల మీద వాళ్ళకి బాధ్యత ఎక్కడిది? మనం మిగతా ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు ఆలోచనలో ఈ దివ్యాంగుల ఆలోచన, వారి ప్రపంచం వేరే ఉంటుంది కదా. 100% ఉంటుంది. ఒక అంశాన్ని మామూలు వాళ్ళు చూసే కోణం వేరు, దివ్యాంగులు చూసే కోణం వేరు కదా. అవును. ఇవాళ ఆధునిక సమాజంలో సిజేపీ ఆందోళన అని రకరకాల ఆందోళన ఉన్నాయి కదా. వీటిపైన ఆ ప్రపంచం ఆలోచన ఏమిటి, ఎట్లా ఉన్నది? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇక్కడ మీరు అడిగిన ఒక ప్రశ్నకి దేశవ్యాప్తంగా వికలాంగుల ఉద్యమం అయితే పెద్ద ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒకసారి చూసి ఉంటారు, మరగుజ్జులు ఒకసారి అసలు రైలు రోక చేసినప్పుడు కనుక దేశము ఏం చేసినా వాళ్ళ దాని నుంచి బయటికి రాలేదు. కాబట్టి వికలాంగుల ఆలోచన తీరు డిఫరెంట్గానే ఉంటుంది. వాళ్ళన్నింటినీ మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటాం. అవును, అందరూ అనుకుంటే మేము చాలా సెన్సిటివ్గా ఉంటాం, రైట్. చాలా బలమైన సంకల్పంగా కూడా ఉంటాము, రైట్. మేము వ్యక్తుల కంటే కూడా వ్యవస్థలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. తోటి వికలాంగులు పార్టీలు చూడమండి. మీకు ఇందాక అదే చెప్పాను. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని. మరి నేను ఎందుకు బీఆర్ఎస్ వికలాంగుల మీద దాడి చేస్తే నేను ఎందుకు పోయాను? మాకు పార్టీ ఏందండి? మీ దాంట్లో కూడా చాలా పార్టీల వాళ్ళు ఉంటాయి, ఉన్నా కానీ మేము ఒక చిన్న విషయం వస్తే వికలాంగులంతా ఒకటే. ఆ రోజు వరకు పార్టీ గొడుగులు వేరున్నా ఏ వికలాంగుడి మీద దాడి జరిగినా వికలాంగులంతా ఒకటైతాం. మాకు పెద్దగా పార్టీలు అప్పుడు లెక్క రావు. ఇష్యూ బేస్ ఉంటుంది. మాకు జాతి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మేము ఒకరికొకరు తోడుండాలి కదా. మరి మాలాంటి వాళ్ళ మీద మరి వేరే వాళ్ళు వచ్చేసి 2 కాళ్ళు 2 చేతులు సక్కంగా ఉన్న వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే మరి మేము ఒక్కళ్ళం ఎట్లా? కాబట్టి మేము తోడుగా ఉంటాము.